ఆగస్ట్ నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఆగస్ట్ నెలలో వృషభ రాశి వారి జీవితం అనుకోని మలుపు తిరగబోతుంది. ఎవ్వరూ ఊహించిన విధంగా మారబోతుంది. మరి ఈ ఆగస్ట్ నెల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో, వీరి జీవితంలోనికి రాబోతున్న ఆ మలుపు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఆగస్ట్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో చూద్దాం. వృషభంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. అయితే కుజుడు ఈ ఆగస్ట్ నెల 21న మిథునంలోనికి సంచారం చేస్తాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ఆగస్టు 16 వరకు ఉండి తర్వాత 17న తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలోనికి వస్తాడు. సింహరాశిలో ఆల్రెడీ బుధ శుక్రులు ఉన్నారు. అయితే ఈ నెల బుధుడు 6వ తేదీన వక్రిస్తాడు. 21వ తేదీన కర్కాటకంలోనికి ప్రవేశిస్తాడు. మరియు శుక్రుడు ఈ నెల 25వ తేదీన కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ నెల 25వ తేదీ నుండి కేతు శుక్రులు సింహరాశిలో సంచారం చేస్తారు. రాహువు మీనంలో ఉన్నాడు. శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. గ్రహాల సంచారం వల్ల ఆగస్ట్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశికి చెందిన వారు ప్రకృతి విషయంలో ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండే అవకాశం ఉంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. చెట్లు నాటే విషయంలో, చెట్లను సంరక్షించే విషయంలో ఎక్కువ ఆసక్తి చూపించవచ్చు. వీరు ప్రకృతి అందాలను ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వీరికి సంగీతం వినాలని, నేర్చుకోవాలనే ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. కొత్త మిత్రులను సంపాదించటం వీరి స్వభావం. ప్రతి దానిలో కొత్త దానిని, కొత్తతనాన్ని కోరుకుంటూ ఉంటారు. చేసే పనిలో, చదువులో, ఉన్న స్నేహితులలో కూడా కొత్తతనాన్ని ఆశించటం వీరి స్వభావం. కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి, దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. ఆగస్ట్ నెలలో వృషభ రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగానే ఉంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వల్ల చేసే వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగాలలో అనుకూలతలు పొందుతారు. మీ స్థాయి పెరుగుతుంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా బాగా శ్రమిస్తారు. అభివృద్ధి బాటలో నడవడానికి ఇష్టపడతారు. ఉద్యోగాలు చేసేవారు ఈ నెల ఉద్యోగ స్థలంలో ఆనందంగా సమయం గడుపుతారు. సకాలంలో మీ వర్కును కంప్లీట్ చేసి తోటి వర్కర్స్కి హెల్ప్ చేస్తారు. ఇతరులను బాగా ప్రోత్సహిస్తారు. అందరి కృషిని అర్థం చేసుకుంటారు. అందరూ మీ కష్టాన్ని అర్థం చేసుకుంటారు. ఉద్యోగ స్థలంలో ఈ నెల కొన్ని మార్పులను చూస్తారు. మనస్సుకు ఆనందం కలిగించే సంఘటనలు జరుగుతాయి. పై అధికారులతో, తోటి ఉద్యోగులతో ఆనందంగా సమయం గడుపుతారు. ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు. మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు చేసేవారు కూడా ఈ నెల వ్యాపార విషయంలో శుభవార్తలు వింటారు. మోసం చేసిన వారిని వదిలిపెట్టరు. విదేశాలలో, ఇతర ప్రాంతాలలో వ్యాపారం చేసేవారు ఈ నెల కొంచెం కష్టపడాలి. బాగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. హడావుడిగా కాలం గడిచి పోతున్నట్లుగా ఉంటుంది. వ్యాపారంలో కొత్తగా మార్పులు చేస్తారు. ఈ నెల వృషభ రాశి వారికి చెందిన వ్యక్తులు పనులలో ఉత్సాహంగా పాలు పంచుకుంటారు. హుందాగా, హుషారుగా జీవనం గడుపుతారు. సవాళ్లను చాలా సులువుగా ఎదిరిస్తారు. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలు అన్నీ తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. పరిష్కార మార్గాలు దొరుకుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా సమయం గడుపుతారు. వృషభ రాశి వారికి ఈ నెల ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. కుటుంబం నుండి కానీ, బంధుమిత్రుల నుండి కానీ శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులను మళ్ళీ ప్రారంభిస్తారు. గతంలో చేసిన తప్పులను గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారు. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితం మలుపు తిరుగుతుంది. కొత్త వ్యక్తులను అంటే అధికారంలో ఉన్న వ్యక్తులు కానీ, ఇంకెవరైనా కానీ వారిని కలవటం వల్ల మీ జీవితం మార్పు చెందుతుంది. కొన్ని పనులు ముందుకు సాగుతాయి, పూర్తవుతాయి. గవర్నమెంట్కు సంబంధించిన పనులు పూర్తి కావడానికి జాబ్స్ కోసం కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. అందరి ఆలోచనలను తారుమారు చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలే కలుగుతాయి. అనవసర విషయాలకు కొత్త వ్యక్తులను కలుసుకుంటే అది కొన్ని కష్టాలకు దారితీస్తుంది.
కెరీర్ పరంగా ఎదగడానికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుంటే మంచిది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ఫ్రెండ్స్ వల్ల నష్టాలు కలుగుతాయి. లేని వ్యక్తులకు డబ్బును అస్సలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయకండి. అలాగే ఆన్లైన్లో పరిచయమైన ఫ్రెండ్స్కి డబ్బు వేయకండి, మోసపోతారు. డబ్బు విషయాలలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది. అయితే పెట్టుబడులు పెట్టే విషయంలో, ఆస్తులు అమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తులను, వస్తువులను తాకట్టు నుండి విడిపించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ నెల వృషభ రాశికి చెందిన వారికి ప్రభుత్వం నుండి లాభాలు కలుగుతాయి. డబ్బు పరంగా కానీ ఇతర కార్యక్రమాల వల్ల లాభాలు కలుగుతాయి. విద్యార్థులకు ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. మీరు చదువుపై చూపే ఇంట్రెస్ట్ బట్టే మీకు మంచి లాభాలు కలుగుతాయి. మంచి ర్యాంకు వస్తుంది. మీ తెలివితేటలను వృద్ధి చేసుకుని మిమ్మల్ని మీరు బాగా కష్టపెట్టుకుంటేనే ఈ నెల చదువులో మీరు మంచి ఫలితాలను చూస్తారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా శ్రమించాలి. గతంలో ర్యాంకు బాగానే వచ్చింది, ఈ నెల కూడా అలాగే వస్తుందిలే అన్న ఊహ మాని చదువుపై ఇంట్రెస్ట్ చూపించండి. చదువులో, కల్చర్ యాక్టివిటీస్లో ఉత్సాహంగా పాల్గొని విజయాన్ని సాధించండి. వృషభ రాశికి ఈ నెల ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో కూడా చూద్దాం. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుంది. ఇంట్లో కొన్ని కొత్త మార్పులు జరుగుతాయి. కొత్త సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ నెల మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. లేదా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ, మీ పేరు మీద కానీ వాహనం లేదా వస్తువు కొంటారు. బహుమతుల రూపంలో డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. దాంపత్య జీవితం మరియు ప్రేమ జీవితం గడిపే వృషభ రాశి వ్యక్తులు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ జీవిత భాగస్వామి లేదా మీరు ప్రేమించే వ్యక్తిని సరిగ్గా చూసుకోవటం వల్ల, వారిని పట్టించుకోకపోవటం వల్ల, వారితో కలిసి టైం స్పెండ్ చేయకపోవటం వల్ల గొడవలు జరుగుతాయి. మీ మధ్య అపార్థాలు రానివ్వకండి. ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడే ఆ సమస్యను పరిష్కరించుకోండి. వృషభ రాశికి చెందిన వారికి ఈ నెల ఆరోగ్యం కూడా బాగుంటుంది. బంధుమిత్రులతో లేదా కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్తారు. కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు. అయితే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు 4వ ఇంటిలో ఉంటాడు. శని వక్రించి ఉండటం వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకోండి. శని 12వ ఇంటిలో వక్రించి ఉన్నాడు కాబట్టి మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. సూర్యుడు మీ రాశిలో 3వ ఇంటిలో ఉండటం వల్ల ప్రభుత్వం నుండి లాభాలను పొందుతారు. 11వ ఇంటిలో ఉన్న రాహువు మీ ఆదాయ మార్గాలను పెంచుతాడు. ఆదాయపరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి, కానీ మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. కేతువు 5వ ఇంటిలో ఉండటం వల్ల వృషభ రాశికి చెందిన విద్యార్థులకు చదువు హెచ్చుతగ్గులు ఎదురవుతాయి. అయితే మొదటి ఇంటిలో గురువు ఉండటం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. బుధ, శుక్ర గ్రహాలు కలిసి ఉండటం వల్ల కుటుంబంలో ఆనందము మరియు శాంతి ఉంటుంది. పరస్పర ప్రేమ, సోదర భావాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. అలాగే ఆస్తి యోగం కూడా ఉంది. మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ ఆస్తి యోగం కలుగుతుంది. మీ రాశిలో కేతువు 5వ ఇంటిలో ఉండటం వల్ల మీకు మరియు మీ జీవిత భాగస్వామికి లేదా మీరు ప్రేమించిన వ్యక్తికి మధ్య ఉన్న ప్రేమ తగ్గుతుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం కష్టమవుతుంది. ఈ నెల వృషభ రాశికి సంతానం వల్ల సౌఖ్యం కలుగుతుంది. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పనులను త్వరగా పూర్తి చేస్తారు. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు మరియు నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెలలో వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉంది. ఇక ఈ నెల మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. ఈ నెల అంతా ఉదయం మరియు సాయంత్రం వెంకటేశ్వర సుప్రభాతాన్ని వినటం లేదా చదవటం చేయండి. శనివార నియమాలను పాటించండి. మరియు వృషభ రాశికి చెందిన వారందరూ కూడా ఆగస్టు నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక వృషభ రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలు 4, 11, 13, 20, 22, 26, 31. ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 6, 8, 16, 18, 24, 29. ఇవి వృషభ రాశి వారి ఆగస్టు నెల రాశి ఫలితాలు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ, స్పెక్యులేషన్లో కానీ నష్టపోవు అవకాశము ఉంది.
ఈ రాశి వారు తమకంటూ స్వంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికి లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు. వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర్యం దుఃఖము తొలగిపోతుంది. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం వీరికి చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.